ప్రస్తుత ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రావణ్తో పాటు ఎవరు లేరు, అతను ఒక్కడే మొదలు పెట్టాడు. దాని తర్వాత ఈ ప్రశ్న ఛానల్లోకి ఈ గమన అనేది ఒకళ్ళు తీసుకొచ్చారు. అతని పేరే ఇంద్రసేన నాయుడు. ఎవరే ఇంద్రసేన నాయుడు అంటే వైసీపీకి పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. చూసుకుంటే 302 ఎలైట్ అపార్ట్మెంట్ లో వాళ్ళకు ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ లోనే రావణ్ షూటింగ్లన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఒక్కటైనా ప్రశ్న రావణ్ ఆఫీస్ అంటే కానే కాదు, 3 ఆఫీసులు రన్ చేస్తాడు. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. ప్రశ్న రావణ్ ఎక్కడ ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమో అని 3 ప్లేసుల్లో పెట్టుకున్నాడు. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలిసి. గమన అన్న క్యాండిడేట్ మనం అబ్జర్వ్ చేస్తే గనక తను ఒక రెచ్చిపోయే మనస్తత్వం కలిగిన ఒక మహిళ. ఎవరి గురించి చెప్పమంటారు, మీ గురించి చెప్పమంటారా? ఎంత రెచ్చిపోద్దంటే ఆర్ఎస్ఎస్ ని ఎక్స్ట్రీమ్ అంటుంది. ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఒక ఆర్ఎస్ఎస్ ని ఫామ్ చేశారు. ఇది ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ కూడా. ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అంటే తీవ్రవాద సమూహం. సో అతని కోసం ఎవ్వరూ ఫోన్ చేయలేదు. బయట తిరిగింది ఈ గమనాన్ని, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది ఈ గమనాన్ని. అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ గమనాకే ఎక్కువ భయం పట్టుకుంది. ఈ గమన ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత భయం తిరిగే మొదలైంది. పరారిలో కూర్చుంది. ప్రశ్న టీం కోసం పోలీసులు సోదాలు చేస్తున్నారు. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? వీళ్ళందరూ కూర్చుని ప్రతిరోజు రాత్రి ఒక గ్లాస్ లో ఏం పోసుకుంటారో మీ అందరికి ఐడియా ఉంది. పోసుకుని పగలనక రాత్రనగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న, వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. కూర్చుని డిస్కషన్లు పెట్టి ఎంత రచ్చగా చేస్తే నెక్స్ట్ డే కంటెంట్ వెళ్తుంది, ఎంత వైరల్ చేయొచ్చు అని చెప్పి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చుని ప్రాపర్ గా కంటెంట్ ని డెలివర్ చేస్తారంట. బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద. ఇది ఒక పన్నాగం పట్టిన టీం. వీళ్ళందరూ ఇది కాకుండా పొన్నవాళ్ళు ఎంటర్ అయిపోయాడు. జడా శ్రవణ్ ని పక్కన పెట్టేశారు. పొన్నవాళ్ళు ఎంటర్ అయిపోయి తనే ఆర్గ్యూ చేస్తున్నాడు కేసులు. ఇంకా బ్యాకప్ ఎవరు? ఇంకా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీ హైలైట్ గా అయిపోయింది. సపోర్ట్ గా బయటకు వచ్చేసారు ప్రతి ఒక్కళ్ళు. ఈ రోజు పోలీసులు ఈ అమ్మాయి కోసం తెగెత్తుకుతున్నారు. ఈ బెంగళూరులో 1-2 రోజుల్లో ఈ క్యాండిడేట్ రవి వాళ్ళు అరెస్ట్ అవడం ఖాయం. చెప్పండి మీ ఒపీనియన్. అసలు ఇంత కాన్కాక్టెడ్ గా చేసిన గమన ఫ్లాష్ బ్యాక్ ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్.